హాయ్ అండి, నమస్తే. పిల్లలు బాగున్నారా? కొత్త విషయాల ద్వారా మరింత గొప్పవారు అవుతారని ఆశిస్తూ సీఎల్ పిల్లల లోకానికి స్వాగతం. ఇజ్రాయిల్ పాలస్తీనాకి మధ్య ఘర్షణ ఎందుకు వచ్చింది అంటే భూమి యొక్క వివాదాలు మరియు సొంత నిర్ణయాలు. వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే 12వ శతాబ్దానికి వెళ్దాం. 12వ శతాబ్దానికి ముందు యూదులు, ఇస్లాంలు ఉండేవారు ఈ ప్రాంతంలో. చెప్పాను కదా, ఆఫ్రికాలోని ఇజ్రాయిల్ అనే దేశ ప్రాంతంలో అనమాట. తర్వాత కొన్ని కారణాల వల్ల యూదుల ప్రాబల్యం తగ్గి ఇస్లాం ప్రాబల్యము పెరిగింది. 12వ శతాబ్దం తరువాత ఇస్లాం ప్రాబల్యం పెరగడం మొదలుపెట్టింది. వారు మిగతా వారిని మా మతంలోకి మారండి, తర్వాత ట్యాక్స్లు ఎక్కువ వేయడము, తర్వాత నానా హింసలకు గురి చేయడము వంటి ఎక్కువ చేయడం వల్ల చాలామంది యూదులు వివిధ దేశాలకు వలసపోయారు. అమెరికా, యూరప్, ఆసియా ఇట్లా దేశాలకి వెళ్ళిపోయారు. సరే, అన్ని దేశాలకి వెళ్ళినా ఒక్క అమెరికా, భారతదేశంలో మాత్రమే వాళ్ళని బాగా చూసుకున్నారు. మిగతా దేశాల్లో వాళ్ళని హింసలు పెట్టడము మొదలుపెట్టారు. అంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది వాళ్ళ పరిస్థితి. తర్వాత భారతదేశం, అందుకే మన భారతదేశం అంటే వాళ్ళకి కొంచెం అభిమానం ఎక్కువ. అదే టైంలో హిట్లరు వారికి గ్యాస్ ఛాంబర్లు పంపించి వాళ్ళని నానా రకాలుగా హింస చేసి తర్వాత ఊచకోతలు కూడా చేయడము మొదలుపెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక యుద్ధంలో 1948లో ఇజ్రాయిల్ ఆవిర్భావం జరిగింది. ఆ ప్రదేశం అంతా అసలు పంటల పండని ఒక భూమిలాగా నీటిపారుదల లేక ఆ విధంగా ఉండేది. అయినా కానీ వీరందరూ ఏం చేశారంటే ఆ దేశ ప్రధాని పిలుపు మేరకు ఎక్కడెక్కడ ఉన్నటువంటి యూదులందరూ మళ్ళీ అక్కడికి ఆ దేశానికి రావడం జరిగింది. వీరందరూ తమరి తెలివితేటలతోటి ఆ భూభాగానంతా సస్యశ్యామలం చేసుకున్నారు. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఉందండి ఇజ్రాయిల్లో. ఆ దేశంలో ఉండే 16 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరూ, అంటే మగవారు 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఆర్మీలో చేరాలి, ఆడవారైతే 2 సంవత్సరాలు ఖచ్చితంగా ఆర్మీలో చేరాలి. ఈ ఆడవారిని చొరకత్తులు అని కూడా వాళ్ళు పిలుస్తారు. తర్వాత ఇజ్రాయిల్ ఏర్పడిన సంవత్సరానికి మరలా చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ దేశాలన్నీ కలిసి వీళ్ళకి దాడి చేయడం జరిగింది. కానీ ఇజ్రాయిల్ వాళ్ళు మరలా వాళ్ళని ప్రతిఘటించి వాళ్ళందరికీ భయం కలిపేలా యుద్ధం చేయడం జరిగిందంట. యాజర్ అరాఫత్ అనే అతన్ని నాయకుడిగా చేసుకొని వీళ్ళు యుద్ధం చేసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతము అతన్ని నాయకత్వంలో సరిగా లేదని చెప్పి అతన్ని పక్కకు దోసేసి వచ్చిందే ఈ హమాస్ ఉగ్రవాద సంస్థ. రఫా గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ చూసే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అన్ని విషయాల పట్ల అవగాహన ఉండాలని చెప్పి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రఫా అనేది ఆఫ్రికాలోని ఈజిప్టు, జోర్డాన్కి, ఇజ్రాయిల్కి మధ్యలో ఉన్నటువంటి పాలస్తీనాలోని ఒక ప్రాంతం. ఇది గాజా స్ట్రిప్ మరియు వెస్ట్ బ్యాంక్ ఈ రెండిటి కలిసి ఉన్నటువంటి పాలస్తీనా ప్రాంతం. ఈ రఫా అనే ప్రాంతంలో ఈ హమాస్ వాళ్ళు ఉన్నారని చెప్పి ఇజ్రాయిల్ వాళ్ళు దాడులు చేయడం జరిగింది. ఆ విధంగా ప్రస్తుతము ఈ రఫాలో 1 మిలియన్ మంది ప్రజలు ఉంటున్నారు. ఈ హమాస్ వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి ఈ ఇజ్రాయిల్ వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇదే మే 26, 2024లో జరిగినటువంటి వైమానిక దాడులు. దీంట్లో 45 మంది చనిపోగా 200 మంది క్షతగాత్రులై ఉన్నారు. అమాయకులైనటువంటి ప్రజల్ని హింసించడం తగదు అని చెప్పి అనేక మంది సినీ, రాజకీయ నాయకులు అందరూ కలిసి వారిని కాపాడండి అనే ఉద్దేశంతో ఆల్ ఐస్ ఆన్ రఫా అనే AI చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అర్థమైంది కదండి ఆల్ ఐస్ ఆన్ రఫా గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.